60 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆయన జనంలో జీవించే ఉంటాడని చెప్పడానికి ఇవాళ అనేక తార్కాణాలు ఇవాళ మన ముందున్నాయి. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి ఏం కావాలో ఆలోచన చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పెట్టిన స్కీమ్లే ఇవాళ ప్రభుత్వాలు ఏవొచ్చినా ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించేది ఆయన పెట్టిన స్కీములని సందర్భంగా నేను తెలియజేస్తానికి. దానికి ఉదాహరణ ఇవాళ ₹2 కిలో బియ్యం ఆనాడు మరి 83లో పెడితే ఇవాటి వరకు కూడా మరి అదే కొనసాగుతూ ఉన్నది. అది ఎన్టీ రామారావు గారి స్కీమ్, అది పేదోళ్ళ స్కీమ్. పేదల యొక్క పెన్నిది ఎన్టీ రామారావు అని చెప్పడానికి అది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా. అదేవిధంగా ఇండ్లు కానీ, మాండలిక వ్యవస్థ కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, 9% రిజర్వేషన్ మహిళలకు కానీ, ఆస్తిలో హక్కు మహిళలకు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కొనసాగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నటరత్న, నట సార్వభౌముడు, పేదల పెన్నిధి, లక్షలాది మంది యువకులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప ధీరోదాతుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అమరుడే. 30 సంవత్సరాలు గడిచిపోయినా 1 సంవత్సరం కూడా గడవలేదేమో, ఇంకా ప్రజల మధ్యలోనే ఉన్నాడేమో అనేటువంటి ఒక ఖ్యాతిని, కీర్తిని సంపాదించుకున్నటువంటి మహనీయుడు. మాకు రాజకీయ భిక్ష పెట్టి దైవ సమానులుగా ఎక్కడో మారుమూల గ్రామాలలో నివసించేటువంటి ఈరోజు నా దేవుడు నన్ను తమ్ముడు అని సంబోధించి పిలిచిన నా దేవుడు ఎన్టీఆర్ గారు పరమపదించాడు అనటానికి నాకు నోరు రావట్లేదు. అసలు రావటానికి వీల్లేదు. ఎందుకంటే భూమి ఉన్నంత వరకు నా దేవుడు బతికే ఉంటాడు. శకపురుషుడు ఎక్కడ చూసినా కూడా ఎన్టీ రామారావు గారు కానీ ఇప్పటికీ ఆయన బొమ్మ వచ్చినా, టీవీలో ఆయన బొమ్మ వచ్చినా, ఆయన పాట వచ్చినా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలు ఉన్నంతకాలం, ఇప్పుడే సోదరుడు బాబుమోహన్ గారు, నరసింహులు గారు, పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా సినీ నటులు కూడా ఎంతోమంది వచ్చి నివాళులు అర్పించడానికి వస్తూ ఉన్నారు. ఎవరిని అడిగినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సినిమా రంగంలో ఒక కృష్ణుడుగా కానీ, రాముడుగా కానీ, ఏ వేషం వేసినా కానీ ప్రజల మెప్పు పొంది తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయనకి ఆ స్థాయి తీసుకొచ్చిన తెలుగు ప్రజలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పెద్దలు ముద్దుపల్లి నరసింహులు గారు, పెద్దిరెడ్డి గారు, బాబుమోహన్ గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ ఖమ్మంపాటి రామ్మోహన్ గారు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే 1982లో ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలను కూడా తీసుకొని వచ్చి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు ఎదగాలని సంకల్పంతో ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో పార్టీ పెట్టాడో అదే ఆశయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా. రాజకీయ పార్టీలు అనేది ఉద్భవిస్తాయి, కానీ ఏం చెయ్యాలి, ప్రజలకి ఏం చెప్పాలనేది కూడా అతనే ప్రారంభించండి. కిలో బియ్యం ₹2 కానీ, ₹30 పింఛన్ కానీ, సగం ధరకే చీర ధోతి కానీ, రైతులకి హార్స్ పవర్స్ కానీ, ఈ విధంగా ఎన్ని విధంగా చూసుకుంటూ పోయినా ఆయన ఏది రాసినా కానీ ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడే ఆయన. అంతేకాకుండా ఆయన పెట్టిన పార్టీ జెండాకి ఎంత పవర్ ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. పసుపు రంగు శుభసూచకం. మన ఇళ్లలో ఎవరి పెళ్ళిళ్ళైనా ఏదైనా కానీ శుభపత్రికలకి అటు అంచులకి పసుపు రాస్తాం. అంతేకాకుండా ఇదివరకు మనం మైలు రాళ్ళు చూడాలంటే ఎల్లో కలర్లో ఉండేది. మనం ఏ ఊరు పోతున్నా కానీ